లేటెస్ట్ ఈ నెల 17 మాఘ అమావాస్య సూర్యగ్రహణం లోపు కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఈ పరిహారం చేయాల్సిందే, లేదంటే కీడు జరుగుతుంది. ఈ నెల 17వ తేదీన వచ్చే అమావాస్య అనేది మామూలు రోజు కాదు. ఎందుకంటే అదే రోజున సూర్యగ్రహణం కూడా సంభవిస్తోంది. ఈ గ్రహణం అనేది ఎంతో కీడును మోసుకొచ్చే గ్రహణమని, దీని ప్రభావం మన జీవితాలపై, ముఖ్యంగా మన మగ సంతానంపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తూ ఉన్నారు. అందుకే ఈ రోజున ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారవుతారు. ముఖ్యంగా గ్రహణ సమయంలో ఎక్కడికి ప్రయాణాలు పెట్టుకోకపోవటమే శ్రేయస్కరం. గ్రహణం పట్టిన సమయంలో ప్రకృతిలో ప్రతికూల శక్తులు, విపరీతమైన కిరణాలు ఎక్కువగా వ్యాపించి ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో బయట తిరగటం అస్సలు మంచిది కాదు. రోడ్డు మీద వాహనాలు నడపటం కానీ, దూర ప్రయాణాలు చేయటం కానీ ఈ రోజున మానుకోవాలి. ఎందుకంటే గ్రహణ ప్రభావం వల్ల మన ఏకాగ్రత దెబ్బతిని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ గ్రహణం కీడుతో వస్తుంది కాబట్టి ఆ రోజున మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా కొడుకులు ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఈ గ్రహణం లోపు లేదా గ్రహణం రోజున తప్పనిసరిగా ఒక ప్రత్యేకమైన పరిహారాన్ని చేయాల్సిందే. ఒకవేళ మీరు ఈ పరిహారాన్ని చేయకపోతే మాత్రం మీ పిల్లలకు కీడు జరుగుతుంది, ప్రమాదాలు జరుగుతాయి, గండాలు పొంచి ఉన్నాయి. కనుక కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఈ సూర్యగ్రహణం లోపు ఈ వీడియోని తప్పకుండా చూసి గ్రహణం రోజు ఈ పరిహారాన్ని చేసి మీ కొడుకులను కీడు నుండి బయటకు తీసుకురండి. మరి కొడుకులు ఉన్నవారు గ్రహణం రోజు చేయవలసిన పరిహారం ఏమిటి, దానిని ఏ సమయంలో చేయాలి, ఎలా చేయాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే ప్రతి పాయింట్ మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. స్కిప్ చేసుకుంటూ చూసుకున్నట్లయితే మీకు సరిగ్గా అర్థం కాదు. ఈ వీడియో వలన మీకు లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది ఉండదు. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి. ఇక అసలు విషయంలోనికి వస్తే ఈ సూర్యగ్రహణం గురించి మనం ప్రాథమికంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ గ్రహణం ఈ నెల 17న మాఘ అమావాస్య నాడు సంభవిస్తోంది. సూర్యగ్రహణం అంటే సూర్యుడికి మరియు భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు ఏర్పడే ఒక ఖగోళ ప్రక్రియ. అయితే జ్యోతిష్య శాస్త్ర రీత్యా సూర్యుడు మనకు ఆత్మకారకుడు మరియు ఆరోగ్య ప్రదాత. అటువంటి సూర్యుడికి గ్రహణం పట్టడం అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతుంది. అయితే మన దేశ ప్రజలకు ఒక ఊరట కలిగించే విషయం ఏమిటంటే ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించటం లేదు. జ్యోతిష్య శాస్త్రం మరియు ధర్మశాస్త్రాల ప్రకారం ఏదైనా గ్రహణం మనకు కంటికి కనిపించినప్పుడు మాత్రమే దానికి సంబంధించిన కఠినమైన నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఈ సూర్యగ్రహణం మన ఇండియాలో కనిపించదు కాబట్టి మనం పెద్దగా నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అంటే సాధారణంగా గ్రహణం ఉన్నప్పుడు మనం వండుకున్న ఆహార పదార్థాల మీద దర్బలు వేస్తాం కదా, ఈసారి అలా చేయాల్సిన అవసరం లేదు. అలాగే గ్రహణం విడిచిన తర్వాత తలస్నానాలు చేయటం అంటే పట్టు విడుపు స్నానాలు అంటారు కదా, అవి కూడా చేయనక్కర్లేదు. మన దేశంలో గ్రహణం కనిపించదు కాబట్టి మన ఊరిలోని గుడులు కూడా మూసివేయరు. అన్నీ యథావిధిగా తెరిచే ఉంటాయి మరియు నిత్య పూజలు కూడా సాగుతూనే ఉంటాయి. గ్రహణం ముగిసిన తర్వాత ఇల్లును శుభ్రం చేయటం లేదా పూజ గదిని కడగటం వంటి పనులు కూడా ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మన దేశంలో గ్రహణం కనిపించదు కాబట్టి మనకు వర్తించవు. కానీ గ్రహణం మనకు కనిపించకపోయినా భూమి మీద ఏదో ఒక మూల అది కనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి దాని యొక్క సూక్ష్మ ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కనుక గర్భిణీ స్త్రీలు మాత్రం ఈ విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలి. గ్రహణం మనకు కనిపించదు కదా అని నిర్లక్ష్యం చేసి గర్భిణీలు ఆ సమయంలో బయట తిరగటం అస్సలు మంచిది కాదు. గ్రహణ సమయంలో గర్భిణీలు ఇంట్లోనే ఉండటం మరియు ఎటువంటి పనులు చేయకుండా విశ్రాంతి తీసుకోవటం చాలా ఉత్తమం. ఒకవేళ నియమాలు పాటించకుండా బయటకు వస్తే మాత్రం పుట్టబోయే బిడ్డ మీద ఆ గ్రహణ ప్రభావం పడే ప్రమాదం ఉంది. దీనివల్ల పుట్టబోయే బిడ్డకు జీవితాంతం అంగవైకల్యం కలగటం లేదా గ్రహణ మొర్రి వంటి సమస్యలతో పుట్టడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఆ బిడ్డ జీవితాంతం
ఆ లోపంతో బాధపడాల్సి వస్తుంది. కాబట్టి గర్భిణీలు ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ సమయంలో కూరగాయలు కొయ్యటము, సూదితో కుట్టడం లేదా ఏదైనా పదునైన వస్తువులను వాడటం వంటి పనులు అస్సలు చేయకూడదు. కేవలం దైవనామ స్మరణ చేస్తూ ఉండటం వల్ల ఆ గండం నుండి బయటపడవచ్చు. ఇక ఈ గ్రహణం యొక్క ప్రధాన ప్రభావం ఏమిటంటే, ఇది పుత్ర సంతానం అంటే కొడుకులు ఉన్న వారి మీద తీవ్రమైన కీడును చూపిస్తుంది. గ్రహణం ముగిసిన తర్వాత మగపిల్లలకు అనేక గండాలు పొంచి ఉన్నాయి. అపమృత్యు దోషాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే అనుకోని యాక్సిడెంట్లు జరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. అందుకే కొడుకులు ఉన్న ప్రతి తల్లిదండ్రులు గ్రహణం ముగిసిన మరుసటి రోజు అంటే 18వ తేదీన కానీ లేదా 17వ తేదీ రాత్రి గ్రహణం పూర్తిగా విడిచిన తర్వాత కానీ ఒక ప్రత్యేకమైన పరిహారం తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ పరిహారం చేసుకోవటం వల్ల గ్రహణం తాలూకు కీడు మొత్తం పూర్తిగా తొలగిపోతుంది. మీ కొడుకుల జాతకంలో ఏవైనా అపమృత్యు దోషాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. వారి ఆయుష్ పెరుగుతుంది. అలాగే వారి మీద ఉన్న పీడలు, గండాలు, దృష్టి దోషాలు లేదా ఏదైనా దుష్టశక్తుల ప్రభావం ఉన్నా సరే అవన్నీ పూర్తిగా పటాపంచలైపోతాయి. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, చాలామంది పిల్లలు తల్లిదండ్రుల మాట అస్సలు వినటం లేదు. ముఖ్యంగా మగపిల్లలు చాలా మొండిగా తయారవుతూ ఉన్నారు. ఎంత చెప్పినా వినకపోవటము, చదువు మీద శ్రద్ధ చూపకుండా ఫోన్లతో కాలక్షేపం చేయటం వంటివి చేస్తూ ఉన్నారు. అటువంటి మాట వినని పిల్లల కోసం కూడా ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే కొందరు పిల్లలు అస్సలు సరిగ్గా తినరు. ఎంత పెట్టినా వాళ్ళ ఒంటికి పట్టదు. చాలా బక్కగా బలహీనంగా కనిపిస్తూ ఉంటారు. అటువంటి పిల్లల కోసం ఈ పరిహారం చేస్తే వారు మంచిగా తిని పుష్టిగా తయారవుతూ ఉంటారు. ఇక టీనేజ్ వయసులో ఉన్న కొడుకుల గురించి అయితే చెప్పనక్కర్లేదు. బయట చెడు సావాసాలు పట్టటము, చదువు పాడు చేసుకొని తిరగటము, ఫ్రెండ్స్తో బైక్ల మీద వేగంగా వెళ్ళటము, ప్రేమలు అని అమ్మాయిల వెంట పడటం వంటివి చేస్తూ తల్లిదండ్రులకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటారు. తమ కొడుకు ఎప్పుడు ఎటువంటి ఇబ్బందుల్లో చిక్కుకుంటాడో అని, అసలు కొడుకు ఇంటికి వస్తాడో రాడో, ఎటువంటి ప్రమాదాల్లో పడతాడో కూడా తెలియక తల్లిదండ్రులు ఎప్పుడూ దిగులు పడుతూనే ఉంటారు. అలాంటి పిల్లల స్వభావంలో మార్పు రావాలని కోరుకునేవారు కూడా ఈ పరిహారాన్ని తప్పక చేయండి. ఇలా చేయటం వల్ల మీ పిల్లల్లో ఒక విధమైన మార్పు వస్తుంది. వారు మళ్ళీ దారిలోనికి వచ్చి మీ మాట వింటారు. కేవలం కొడుకులు ఉన్నవారు మాత్రమే ఈ పరిహారం చేసుకోవాలి. ఆడపిల్లలు ఉంటే అవసరం లేదు. ఎందుకంటే ఈ గ్రహణం వలన ఆడపిల్లలకు ఎటువంటి కీడు లేదు. మామూలుగా ఆడపిల్లలు చక్కగా ఇంట్లో ఉంటారు. తల్లిదండ్రుల మాట వింటారు. వారి గురించి తల్లిదండ్రులకు ఎటువంటి దిగులు ఉండదు. మగపిల్లల కోసమే ఎప్పుడూ దిగులు పడుతూ ఉంటారు. కాబట్టి గ్రహణం యొక్క కీడు పోవడానికి, దృష్టి దోషాలు, అపమృత్యువులు పోవడానికి, అలాగే మగపిల్లలు మంచిగా మారడానికి తప్పక ఈ పరిహారం చేసుకోండి. మరి ఆ పరిహారం ఎలా చేయాలి అంటే, దీనికి మీరు ఒక మంచి బూడిద గుమ్మడికాయను తీసుకురావాలి. బూడిద గుమ్మడికాయ అంటేనే నెగిటివ్ ఎనర్జీని పీల్చుకోవటంలో చాలా శక్తివంతమైనది. ఆ గుమ్మడికాయను తీసుకువచ్చి దానికి ఒకవైపున చతురస్రం ఆకారంలో ఒక చిన్న ముక్కను కోసి జాగ్రత్తగా బయటకు తీసుకురండి. అంటే ఆ కాయకు ఒక చిన్న రంధ్రంలాగా చేయాలన్నమాట. ఆ తీసిన ముక్కను పక్కన భద్రంగా పెట్టుకోండి. ఇప్పుడు ఆ గుమ్మడికాయ లోపల ఉండే కొద్దిగా గుజ్జును స్పూన్తో తీసి అక్కడ కొంచెం ఖాళీ ప్రదేశాన్ని ఏర్పాటు చేయండి. ఆ ఖాళీ చేసిన చోట మీరు 2 స్పూన్ల కుంకుమను వెయ్యాలి. ఆ తర్వాత కొంచెం గల్లులుప్పు అంటే రాతి ఉప్పును వేయండి. ఆ పైన 3 ఎండుమిరపకాయలను, 1 స్పూన్ ఆవాలను వేయాలి. చివరిగా 1 నిమ్మకాయను కూడా అందులో పెట్టండి. ఇవన్నీ పెట్టిన తర్వాత మీరు మొదట కోసి పక్కన పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కను మళ్ళీ ఆ రంధ్రం మీద పెట్టి మూసివేయండి. ఇక ఆ తర్వాత ఈ గుమ్మడికాయకు నిండుగా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టండి. ఇప్పుడు గుమ్మడికాయ సిద్ధమైంది కదా. ఇప్పుడు మీ అబ్బాయిని ఇంటి బయటకు తీసుకుని వచ్చి తూర్పు దిక్కు చూస్తూ ఒక పీట మీద కూర్చోబెట్టండి. తర్వాత మీ ఇంట్లో ఉన్న స్త్రీలు కానీ లేదా పురుషులు కానీ పెద్దవారు కానీ ఎవరైనా సరే ఆ గుమ్మడికాయతో మీ అబ్బాయికి దిష్టి తీయాలి. 3 సార్లు కుడివైపుకు, 3 సార్లు ఎడమవైపుకు దిష్టి తీసి ఆ తర్వాత ఆ గుమ్మడికాయను కేవలం పురుషులు మాత్రమే తీసుకుని వెళ్ళి ఇంటికి దూరంగా ఎక్కడైనా ఎవరూ లేని చోట లేదా 4 రోడ్ల కూడలిలో ఆ గుమ్మడికాయను నేలకేసి గట్టిగా కొట్టి పగలగొట్టాలి.
ఇలా పగలగొట్టిన తర్వాత మగవారు అస్సలు వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా ఇంటికి వచ్చేయాలి. ఇంటికి వచ్చే ముందు బయటే కాళ్ళు చేతులు కడుక్కొని అప్పుడు మాత్రమే ఇంట్లోకి ప్రవేశించాలి. దిష్టి తీసిన వారు మరియు ఎవరికైతే దిష్టి తీశారో ఆ అబ్బాయి కూడా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. మీకు ఎంతమంది కొడుకులు ఉంటే అంతమందికి విడివిడిగా అన్ని గుమ్మడికాయలతో ఇలా దిష్టి తీయటం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. 6 ఏళ్ల నుండి 40 ఏళ్ల కొడుకులు ఉన్నవారు అందరూ కూడా ఈ పరిహారం తప్పక చేయాలి. ఒకవేళ మీ కొడుకులు మీ దగ్గర లేకపోయినా దూరం ప్రాంతాల్లో ఉన్నా సరే మీరు వారికి వీడియో కాల్ చేసి ఒక చోట కూర్చోమని చెప్పి ఆ ఫోన్కే దిష్టి తీసి ఆ గుమ్మడికాయను పారేయండి. కానీ ప్రత్యక్షంగా దిష్టి తీస్తేనే దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఏమాత్రం అవకాశం ఉన్నా సరే ప్రత్యక్షంగానే చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీ కొడుకులకు పెళ్ళయి భార్యతో విడిగా ఉంటే మీ కోడలికి చెప్పి ఇలా దిష్టి తీయమని చెప్పండి. ఈ పరిహారం చేయడానికి సరైన సమయం ఏమిటి అంటే 17వ తేదీ గ్రహణం ముగిసిన తర్వాత రాత్రిపూట కానీ లేదా 18వ తేదీ రాత్రిపూట కానీ చేయాలి. పగటిపూట ఈ దిష్టి తీసే కార్యక్రమం పెట్టుకోకండి. ఎందుకంటే రాత్రి వేళల్లోనే ఇటువంటి దిష్టి దోషాలు తొలగిపోయే శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇలా చేయటం వల్ల మీ పిల్లల మీద ఉన్న గ్రహణ దోషాలు, అపమృత్యు గండాలు, దృష్టి దోషాలు అన్నీ ఆ గుమ్మడికాయతో పాటే పగిలిపోతాయి. వారి జీవితంలో ఉన్న ప్రతికూలత మొత్తం తొలగిపోయి మీరు ఆరోగ్యంగా క్షేమంగా ఉంటారు. తల్లిదండ్రుల మాట వింటూ చక్కగా చదువుకుంటారు. ఇక ఈ పరిహారంలో మనం ఉపయోగించిన పదార్థాల గురించి కూడా చాలా లోతుగా తెలుసుకోవాలి. ఈ పదార్థాలు ఏవీ కూడా మనం యాదృచ్ఛికంగా ఎంచుకున్నవి కావు. వీటి వెనుక అపారమైన శక్తి మరియు శాస్త్రీయ కోణం దాగి ఉంది. మొదటిగా బూడిద గుమ్మడికాయ గురించి చెప్పుకోవాలి. బూడిద గుమ్మడికాయను శాస్త్రంలో కూష్మాండము అని అంటారు. మన చుట్టూ ఉండే ప్రతికూల తరంగాలను అంటే నెగిటివ్ ఎనర్జీని అత్యంత వేగంగా పీల్చుకునే శక్తి కేవలం ఈ బూడిద గుమ్మడికాయకు మాత్రమే ఉంది. మన పూర్వీకులు ఇంటి ముందు దీనిని ఎందుకు కడతారంటే ఇంటికి వచ్చే చెడు దృష్టిని ఇది తనలోనికి పీల్చుకుంటుంది. ఈ పరిహారంలో గుమ్మడికాయను వాడటం వల్ల మీ అబ్బాయిపై ఉన్న సమస్త గ్రహదోషాలు మరియు దుష్టశక్తుల ప్రభావం ఆ కాయలోనికి వెళ్ళిపోతుంది. ఇక కుంకుమ విషయానికి వస్తే కుంకుమ అనేది శక్తికి సంకేతం. మన సాంప్రదాయంలో కుంకుమను దుష్టశక్తులను అడ్డుకోవడానికి మరియు శుభాన్ని కలిగించడానికి వాడుతూ ఉంటాము. కల్లుప్పు లేదా రాతి ఉప్పుకు అద్భుతమైన క్లీనింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. మనం నీటిలో ఉప్పు వేసి కాళ్ళు కడుక్కుంటే అలసట పోయినట్టే. ఉప్పు మన చుట్టూ ఉన్న ప్రతికూల ఆలోచనలను దిష్టిని లాగేసుకుంటుంది. అందుకే ఉప్పును ఈ పరిహారంలో చేర్చటం వల్ల మీ కొడుకు చుట్టూ ఉన్న కీడు తొలగిపోతుంది. ఇక ఎండుమిరపకాయల విషయానికి వస్తే ఎండుమిరపకాయలు దిష్టి తీయడానికి ఎంతో కాలంగా వాడుతూ ఉన్నాము. మిరపకాయలోని ఆ ఘాటు మన కళ్ళల్లోని నెగిటివ్ ఎనర్జీని బయటకు తీయడానికి సహాయపడుతుంది. ఆవాలు అంటే సాక్షాత్తు పరమశివుని అంశగా కొన్ని చోట్ల చెప్తూ ఉంటారు. ఆవాలు దుష్ట శక్తులను నిలువరించడానికి, క్షుద్ర ప్రభావాలను అడ్డుకోవడానికి తంత్రశాస్త్రంలో కూడా వాడతారు. ఆవాలు ఆ గుమ్మడికాయలో వేయటం వల్ల మీ పిల్లలకు ఎటువంటి అపమృత్యు దోషాలు ఉండవు. ఇక చివరిగా నిమ్మకాయ గురించి చెప్పాలి. నిమ్మకాయను ఫలరాజ్యం అని అంటారు. గ్రహణం సమయంలో ప్రకృతిలో విడుదలయ్యే విషపూరితమైన కిరణాలను ఎదుర్కోగలిగే శక్తి ఒక్క నిమ్మకాయకే ఉంది. నిమ్మకాయ తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. అందుకే ఈ పదార్థాలన్నీ కలిపి ఒక గుమ్మడికాయలో పెట్టి దిష్టి తీసి పగలగొట్టినప్పుడు ఆ కీడు మొత్తం ముక్కలు ముక్కలుగా విడిపోతుంది. ఈ పరిహారం ద్వారా మీ కొడుకులకు ఉన్న గ్రహణ దోషాలు, చెడు వాహనాల ప్రభావం, మొండితనం అన్నీ తొలగిపోయి వారు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారు. ఈ పదార్థాల కలయిక ఒక రక్షణ కవచంలా మారి మీ పిల్లలను కాపాడుతుంది. చాలామందికి ఒక అనుమానం రావచ్చు, కేవలం మగపిల్లలకే దిష్టి ఎందుకు తీయాలి అని. సూర్యుడు పుత్రకారకుడు కాబట్టి సూర్యగ్రహణం సమయంలో మగ సంతానం మీద ప్రభావం అధికంగా ఉంటుంది అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. అందుకే ఈ జాగ్రత్తలు తీసుకోవటంలో తప్పులేదు. మన పిల్లల క్షేమం కంటే మనకు ఏది ముఖ్యం కాదు కదా. ఈ పరిహారం చేసిన తర్వాత మీ మనసులో ఉన్న భయం పోతుంది మరియు మీ పిల్లల మీద ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. ఈ గ్రహణం రోజున మీ పిల్లలకు వీలైనంత వరకు బయట ఫుడ్డు తినిపించకండి. ఇంట్లో వండిన తాజా ఆహారాన్ని మాత్రమే పెట్టండి. ముఖ్యంగా టీనేజ్లో ఉన్న అబ్బాయిలు
ఈ సమయంలో ఎక్కువ ఆవేశానికి గురి అవుతూ ఉంటారు కాబట్టి వారితో నెమ్మదిగా మాట్లాడండి. వారిపై ఎటువంటి ఒత్తిడి తీసుకురాకండి. ఈ పరిహారం చేయటం ద్వారా వారిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి సానుకూల ఆలోచనలు మొదలవుతూ ఉంటాయి. చదువులో రాణిస్తారు మరియు ఆరోగ్యంగా ఉంటారు. గ్రహణ ప్రభావం వల్ల వచ్చే శారీరక మరియు మానసిక ఇబ్బందులను ఎదుర్కోవడానికి ఈ బూడిద గుమ్మడికాయ పరిహారం ఒక గొప్ప పరిష్కారం. మీ చుట్టుప్రక్కల ఉన్న వారికి కూడా ఈ పరిహారం గురించి చెప్పండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. తద్వారా వారు కూడా తమ పిల్లల క్షేమం కోసం ఈ చిన్న పనిని చేసుకోగలుగుతారు. గ్రహణం మన దేశంలో కనిపించకపోయినా మనం ఎందుకు ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని కొందరు అడుగుతూ ఉంటారు. దానికి కారణం ఏమిటంటే భూమి అనేది ఒక్కటే. గ్రహణం ఎక్కడ కనిపించినా దాని ప్రభావం ప్రకృతిలో సూక్ష్మ రూపంలో ఉండి తీరుతుంది. అందుకే గర్భిణీలు మరియు పిల్లల విషయంలో పెద్దలు చెప్పిన మాటను పాటించడం వల్ల ఎటువంటి నష్టం ఉండదు, సదా మేలే జరుగుతుంది. స్తోమత ఉన్నవారు ఈ గ్రహణం ముగిసిన తర్వాత మీ పిల్లల చేత కేజీంపావు గోధుమలను బ్రాహ్మణులకు కానీ లేదా పేదవానికి కానీ దానం చేయిస్తే ఇంకా మంచిదే. స్తోమత లేని వారు చేయకపోయినా పర్వాలేదు. ఈ పరిహారాన్ని మాత్రం తప్పనిసరిగా చేయండి. కాబట్టి కొడుకులు ఉన్నవారు మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఈ సూర్యగ్రహణం రోజు ఈ గుమ్మడికాయ పరిహారం చేసి అశుభ ఫలితాలు జరగకుండా జాగ్రత్త పడండి. మా లేటెస్ట్